హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్రైన్ ఫార్మింగ్. ఈరోజు మనం మిరపలో ఈ రసం పీల్చే పురుగులు, వాటి వల్ల నష్టాలు, వాటిని ఏ విధంగా నివారణ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఈ రసం పీల్చే పురుగులు ఉండటం ద్వారా మొక్క ఆరోగ్యవంతాన్ని కోల్పోయి మొక్క ఎదుగుదల తగ్గుతుంది. అలాగే వైరస్ తెగులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసం మనం మిరపలో ఈ రసం పీల్చే పురుగుల్ని సమర్థవంతంగా నివారణ చేసుకోవాలి. అందుకోసం నేను ఈరోజు చెప్పబోయే మందు లై. ఇందులో ఉండే కెమికల్ థయోమిథాక్సామ్ 25% WG. ఇది ఇన్సెక్టిసైడ్. ఈ థయోమిథాక్సామ్ 25% అనే మందు మిరపలో ఈ రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారణ చేస్తుంది. ఏ ఏ పురుగులు అంటే రసం పీల్చే పురుగుల్లో తామర పురుగులు, రెక్కల పురుగులు, గొంగలి పురుగులు, సీతాకోక చిలుకలు, ముఖ్యంగా తెల్లదోమలు, పచ్చదోమలు, ఇవి రసం పీల్చే పురుగులు. వీటిని సమర్థవంతంగా నివారణ చేయబడుతుంది. థయోమిథాక్సామ్ 25% WG. ఇది గరుడా కంపెనీ వాళ్ళది, గరుడా కెమికల్ లిమిటెడ్. ఇందులో ఉండే కెమికల్ థయోమిథాక్సామ్, దీనికి పేరు లై. కాస్ట్, డబ్బా మీద ఉండే కాస్ట్, అందరూ కాస్ట్ అడుగుతున్నారు, అందుకోసం కాస్ట్ కూడా నేను చూపిస్తున్నాను. దీనికి రసం పీల్చే పురుగులు అధికంగా ఉంటే గనక 50 గ్రాములు 100 లీటర్ నీటిలో కలిపి ఆకులు కింది భాగాన కూడా తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి. అధికంగా ఉంటే కనుక 100 గ్రాములు 1 ఎకరానికి 100 లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి.